39వ రోజు మేలారేపా గారి జీవన ఆధ్యాత్మిక ప్రయాణం నిన్నటి కంటిన్యూలో ఈరోజు ఇంకెంత గొప్ప విషయాలు తెలుస్తాయో తెలుసుకుందామా. నిన్నటి రోజు మనం పంచుకున్న జ్ఞానం మాస్టర్స్ అల్టిమేట్ జ్ఞానం అనే చెప్పాలండి. నాకు చాలా చాలా అద్భుతంగా అనిపించింది, నచ్చింది కూడాను. అదొక జీవిత పాఠమే అని తెలుసుకోవాలి. ఎంత గొప్పగా ఒక సద్గురు అనేవాళ్ళు ఎలా ఉండాలి అని మీలారేప ఆదర్శంగా తెలియచేశారు. ఒక గురువు పోంగాల్ని ముందు స్తూపాలు, సమాధులు, ఒక ఆశ్రమం, ఆయన వాడిన వస్తువులు, ఆయన గది ఒక పెద్ద మ్యూజియం లాగా ఏర్పాటు చేసేసి ఇదంతా కూడానండి వ్యర్థము అనేది ఈయన ఎంత అద్భుతంగా తెలియచేశారోను. ఇవన్నీ వ్యాపారానికి అనేది కూడా పరోక్షంగా అర్థమవుతున్నది. నిజంగా మాస్టర్స్ పత్రిజీ చెప్పినట్టుగా ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరమే లేదండి. బాబా షిరిడీలోనే ఉన్నారు, వెంకటేశ్వర స్వామి తిరుపతిలోనే ఉన్నారు, భ్రమరాంబ శ్రీశైలంలోనే ఉన్నది, దుర్గమ్మ విజయవాడలోనే ఉన్నది అనుకోవటం అనేది అది ఆత్మస్థితిని బట్టే. దైవానికి రూపం లేదు అని తెలుసుకోవటం కూడా ఆత్మస్థితే. సో అండి, ఎక్కడికో వెళ్ళి ఏదో పొందుతామనేది పిచ్చితనం. ఎక్కడికి వెళ్ళకుండా ఒక స్వచ్ఛతతో ఉంటే, ఒక పసితనంతో ఉంటే అసలు మనలోనే మనం ఎన్నో పొందొచ్చు. మనలో మనం పొందలేక బయట వెతుక్కుంటున్నాము, కానీ సమస్త సృష్టి మనలోనే ఉంది. మనలో వెతుక్కొని మనకి మనం మార్చుకుంటే అంతకు మించిన స్వర్గము, అంతకు మించిన అదృష్టము, అంతకు మించిన ఆధ్యాత్మికత, జన్మ సఫలత మరొకటి ఉండదేమో అనిపిస్తూ ఉంటుందండి. am I రైట్ మాస్టర్స్? నా జీవితపు విలువంతా ఈ కొద్దిపాటి ఆస్తిపాస్తులు కావు కదా ఎంతవరకు నాకు ఉండటానికి. నేను ఇంకిప్పుడు మృత్యుముఖంలో ఉన్నప్పుడు, నాకే వస్తువుల పట్ల ఏం ప్రయోజనం లేనప్పుడు నీకున్న లౌకికమైన స్థిర చర వస్తువులను నేనేం చేసుకోవాలని? వాటిని నీవే అంటిపెట్టుకో. ఇక ముందైనా నువ్వు మన బౌద్ధ ధర్మం చెప్పిన సూత్రాలకు వేటికి ప్రతికూలమైన పాపాలు చేయకు. నీవు చేసిన పాపాల వల్ల నీవు బాధపడకుండా ఉండేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అప్పుడు మానవ జాతి మీద అపార కరుణను వ్యక్తం చేస్తూ ఒక తత్వం పాడారు. ఆ పాట విన్న తర్వాత గేష్ గారి హృదయానికి కొంత శాంతి కలిగింది, కొంత ఊరట కలిగింది. అప్పటికప్పుడే శ్రద్ధాభక్తులు గల హృదయంతో మిగిలిన జీవిత శేషమంతా నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి అంకితం చేస్తానని ప్రమాణం చేశాడు గేష్. చెడు కర్మలన్నిటినీ విడిచిపెడతాను. ఇదివరకు చేసిన దుర్మార్గపు పనులన్నీ నాకు ధనం మీద, ఆస్తి మీద గల వ్యామోహంతో మాత్రమే చేశాను. వాటిని విడిచిపెడతాను. నాకు ఇక ఆస్తి వద్దు, ఇల్లు పొలాలు వద్దు అని గట్టిగా నిశ్చయించుకున్నాడు. నేనిచ్చే ఆస్తిపాస్తుల వలన మీకే ప్రయోజనం లేకపోయినా మీ శిష్యుల పోషణ కన్నా అవి పనికొస్తాయి కదా. దయతో వాటిని స్వీకరించండి అంటూ గేష్ ఎంత హృదయపూర్వకంగా ప్రార్థించినా మీలారేపా గారు అందుకు అంగీకరించలేదు. అయితే మీలారేపా గారు శరీర త్యాగం చేసిన తర్వాత ఖర్చులను భరించటం కోసం శిష్యులు వాటిని అంగీకరించారు. ఆయన నిర్యాణోత్సవానికి అయ్యే ఖర్చులన్నీ ఆ విధంగా భరించారు. చివరికి గేష్ కూడా మహాభక్తుడయ్యాడు. అప్పుడు జరిగిన సంఘటన గురించి మీలారేపా గారు ఇలా వ్యాఖ్యానించారు. శరీరంతో నేనిక్కడ ఉన్నందువలన పాపంతో రాటుదేలిన ఒక వ్యక్తి హృదయ పరివర్తన చెందాడు. లౌకిక చెరసాలనబడే శరీరం ఈ యోగికి ఏమాత్రం అవసరం లేదు. అయినా యోగి ఇటువంటి గ్రామంలో సమాధి చెందకూడదు. ఇప్పుడు నేను చూచార్ అనే మహానగరానికి పోతాను అన్నారాయన. శిష్యుల్లో ఒకరైన సేకన్ గారు, ఇప్పుడు మీరున్న అనారోగ్య స్థితిలో అంత దూరం నడవటం బాధాకరం అవుతుంది. ఒక చక్కని చెక్క కుర్చీలో కూర్చోబెట్టి మేము మోసుకొని పోతాం స్వామి అని ప్రార్థించాడు. నిజానికి అనారోగ్యంలో కానీ వాస్తవత ఏమాత్రమూ లేదు. ఇక్కడ ఈ సంఘటనలో నేను సుస్థి అనే ప్రకృతి క్రియను
ప్రదర్శించాను. మరి పత్రి సార్ని చాలామంది తెలిసి తెలియక ఆయన ధ్యానం రోగ నివారణి అన్నారు. మరి ఈ రోగంతో వెళ్ళిపోవటం ఏంటి? ఆయన రోగాన్ని ఎందుకు క్లియర్ చేసుకోలేకపోయారు? ఆయన శరీరాన్ని ఎందుకు శుష్కింప చేసుకున్నారు? ఇట్లా అనేక రకాలమైన ప్రశ్నలకి జవాబండి ఈరోజు నిన్న మీలారేపా గారి యొక్క జీవిత సత్యము చెప్పాలంటే. ఈ మహనీయులందరూ మాస్టర్స్ వాళ్ళకి భరించేది చూపించారుగా గేష్కి కళ్ళారా ఎలా ఉంటుందో కొంచెం. అంటే వాళ్ళు ఎంత అనంతాన్ని భరిస్తున్నారు, వాళ్ళు భరించేది కూడా కారణం ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు. అందుకే పత్రిజీ నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్తూ ఉంటారేమో. మనకి తెలియకుండా మనమే మేధావులు అనుకొని మనం ఏంటేంటో అనేసుకుంటూ ఉంటాము. దానివల్ల ఒక సత్యాన్ని తెలుసుకోలేక కళ్ళుండి గుడ్డివాళ్ళం అయిపోతున్నాము అనేది మనకి మనం స్పష్టమవుతూ ఉంటుందేమో కదండి. సో అండి, చూచార్ అనే పట్టణంలో మృత్యు అనే లీలను ప్రదర్శిస్తాను. అంతే కాబట్టి నా శిష్యులో కొంతమంది ముందుగా చూచార్ వెళ్ళి అక్కడ ఏర్పాట్లన్నీ చూశారన్నారు మీలారేప. ఆయన చూచార్ వెళ్ళే సందర్భంలో మహా అద్భుతమైన లీలను ప్రదర్శించారు. మీలారేప ఒక్కడే కాకుండా అనేక మంది మీలారేపాలు చూచార్ చేరుకున్నట్లు తెలిసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క శిష్య సమూహంతో వెళ్ళారు. ముందుగా పంపబడిన శిష్యులు చూచార్ చేరేసరికి గురువుగారు అప్పటికే అక్కడికి చేరి ఉన్నారు. అయితే అప్పటికే త్రోవలో ఉన్న శిష్యులతో ఆయన ఇంకా నడుస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఆయన రోగంతో ఇంకొక చోట పడుకొని ఉన్నారు. ఎర్రగుట్ట అనే చోట ఆ సమయంలో ఆయన బోధలు చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది చూచార్ రాలేక ఇళ్లల్లోనే ఉండి గురువుగారికి క్షేమం జరగాలని ఆర్ఘ్యం పూజలు మొదలైనవి చేస్తున్న వారికి వారి ఇళ్లల్లోనే ఆయన దర్శనమిచ్చారు. ఇంకా మారరండి. ఆయన చెప్తూనే ఉన్నారు, పూజలు వీటి వలన ఏమీ చేసినా ఉపయోగం ఉండదు, నేను వెళ్ళేది వెళ్ళటమే అని. ఇందుకే సమాజంలో మార్పు రావట్లేదేమో. గురువు చెప్పేది ఏది మనం తీసుకోము, ఆయన చెప్పింది ఏది ఆచరించము. ఆయన చెప్పినకి అతీతమే మనం ఆచరిస్తాం, అదే తీసుకుంటాం. కాబట్టి ఇంకా గురువులు భూమికి దిగి వస్తున్నారు. వాళ్ళు మరి కబీరు అలానే నా వల్ల కాదని వెళ్ళిపోతే బాబా కబీర్ ప్లేస్లో వెళ్ళి 3 రోజులు ఉండి మళ్ళీ శరీరంలోకి రావటం అనేది మనం చదివాము. కానీ అండి, ఎవరిమైనా సరే సరి అయిన విధానం పాటించకే ఈరోజు మనిషి పడుతున్న అనారోగ్యాలకి బాధలకి కారణమేమో కదా. సో అండి, శిష్యులంతా చూచారులో కలుసుకున్నప్పుడు ఈ విషయంలో ఎంత తీవ్రమైన చర్చలు జరిగి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. తమకు ప్రీతిపాత్రమైన తమ గురువుగారు తమతో పాటు ఉన్నారు కనుక మీతో పాటు ఉండటం సంభవం కాదని ప్రతి వారితోటి వాదిస్తున్నారన్నమాట. ఆ వాదం ఎంత తీవ్రమైనదంటే సామూహికంగా అందరూ మీలారేపా గారి దగ్గరకు వచ్చారు. ఈ వింతైన పరిస్థితి గురించి యథార్థమేమిటో చెప్పమని పట్టుబట్టారు. మీరందరూ చెప్పింది నిజమే అన్నారాయన. నేను అలా తమాషాకు మీతో చెలగాటమాడాను. దానిని గురించి ఆయన ఎంతో సామాన్యంగా మాట్లాడారు. అంతటితో వారంతా తృప్తిపడి ఊరుకోవలసి వచ్చింది. ఇప్పుడైనా చూచార్లోనే నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది. రోగం నానాటికి పెరిగింది. ఆ స్థితిలోనూ ఆయన శిష్యులకు బోధిస్తూనే ఉన్నారు. ఆయన సమయంలో చిత్ర విచిత్ర లీలలు జరుపుతూనే ఉన్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఒక చిత్ర విచిత్ర అమానుషమైన శక్తి నిండిపోయింది. ఆ సమయంలోనే శిష్యులందరికీ ప్రముఖులైన 2 శిష్యులు, మీరిక ముందు ఏ లోకానికి వెళ్ళబోతున్నారు, మా అనుష్ఠానాల్లో మీరే లోకంలో ఉన్నట్లు సంకల్పం చెప్పుకోవాలి, చివరిసారిగా మాకు ఇవ్వవలసిన ఉపదేశాలు ఏమైనా ఉన్నాయా, అటువంటి వాటి గురించి మాకు చెప్పవలసింది ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి అని ప్రార్థించారు. మీ పూజలు సంకల్పాలు ఏ లోకాలకు సంబోధిస్తే నాకు చేరుతాయని మీరు భావిస్తారో అలాగే చేయండి. మీరెక్కడ ఉంటానని ప్రార్థించినా సరే మీ ప్రార్థన కనుక
హృదయపూర్వకంగా ఉంటే మీరెక్కడ ఉంటానని సంకల్పిస్తే అక్కడే ఉంటాను. కాబట్టి ప్రార్థన మాత్రం హృదయపూర్వకంగా ఉండేటట్లు చూడండి. మొట్టమొదటి నేను ఆనంద లోకాలకు వెళతాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరికివ్వాలో చెప్తాను. త్వరలోనే రేచుంగ్ వస్తాడు. ఆయనకు నా చేతుల్లో ఉండే వెదురు దంతమును, నా దగ్గర గల నూలుగుడ్డను ఇవ్వాలి అన్నారు. దురదృష్టవశాత్తు నాకు నా గురువు దగ్గరుండే అవకాశం లేకపోయింది. అందుకైన నన్ను కరుణించారు. నాకు వ్యక్తిగతంగా ఉండే వస్తువుల రెండే, ఒకటి చేతికర్ర, 2 నూలుగుడ్డ. ఈ 2 రేచింకుకివ్వండి. వాడు పంచప్రాణాలను అధీనం చేసుకునే సాధనను చేస్తున్నాడు. ఆ సాధనలో వాడికి ఎట్టి ఆపద రాకుండా వాడినవి కవచంలాగా రక్షిస్తాయి. రేచుంగ్ వచ్చేదాకా మీలో ఎవరూ నా శరీరంను తాకవద్దు. ఉప-తో పపకు గల దగ్గర గల మైత్రి అనే గురువుగారి తలపాగా, ఆయన వాడుకున్న దండము ఇవ్వాలి. అది వాడి దగ్గర ఉండటం వలన అతనికి లోతుగా ధ్యానం కుదరడంతో పాటు బౌద్ధ ధర్మాన్ని ఉద్ధరించడంలో అతనికి ఉన్న ఆశలు, ఆశయాలు ఉత్తమంగా ఉండేలాగా కాపాడుతాయి. షీబా ఈద్ అనేవాడికి చెక్కతో చేసిన భిక్షా పాత్ర ఇవ్వండి. నా దగ్గర గల పుర్రె టోపీ అనే వస్తువును గాస్ అనేవాడికి ఇవ్వండి. సెబవ్ రేపాకు నా దగ్గర ఉన్న మా చెక్కుముకి రాళ్ళు, మా ఉక్కు ముక్క ఇస్తున్నాయి. నా దగ్గర ఎముకతో చేసిన ఒక చెంచా ఉన్నది. ఆ గెరిటెను బిగ్రూమ్ అనే శిష్యుడికి ఇవ్వండి. మిగతా శిష్యులందరికీ నూలు పంచెను చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరికీ పంచండి. లౌకికంగా చూస్తే ఇవి ఎందుకు పనికిరానివి, వీలు లేనివి, విలువలేనివి. కానీ వాటితో నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఆ తరువాత ఆయన మరికొన్ని విషయాలు చెప్పుకుపోయారు. అవి వినేవారందరినీ ఆశ్చర్యచకితులను చేశాయి. రేపటి రోజు నుండి ముఖ్యమైనవి అంటూ తెలియచేస్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.